ఏమైతుంది? పెద్ద గుంతలకెళ్ళి చేసిన పంట కొడుకున్న పనికి నిన్న మొన్న పిచ్చి పిచ్చి చేసిందంటే ఎందుకు అట్లా ఉంటాను అట్లా లేను అందులో ఎట్లా ఉంటారు? అట్లా చేసింది పక్క బట్టలు అన్ని ఇట్లా పట్టుకునేది ముళ్ళ పట్టుకొని తిరిగింది ఇట్లానే తిరిగింది అంటే ఇద్దరు అట్లా చేసారు. ఆల్రెడీ అట్లా చేసింది. పద్మల అట్లా అట్లా వచ్చింది. दोन दिवस मला आणि मला नील मंत्रीची ताईन तातून ना वन बेट चालेल అట్లనే అవుతుంది వాళ్ళది. అది అట్లా చేస్తున్నారు. అట్లనే చేస్తారు. పిచ్చిలాగా చేస్తున్నారు. ఫోన్ చేసిండే గిట్లా చేస్తుందా అంటే అదే అలా పోతే చెప్పావు మామ ఎంత ఊరినా వినాలి. ఆమె ఆమె పడపడ అనేది షాయికు క్యాన్ కంటుందంటే మన ఇల్లు కాదే పాను ఇది శారద ఇల్లు ఉన్నది మనం పోదాం పదా పిల్ల అర్పిత ఒకటేనా మన పని కూడా దొరకలేదు పిల్లని పనికి పోయిండు మరి దొరకలేదు పిల్లలు మరి ఇక్కడ ఒకటే నుంచి వచ్చిన పోతా ఇంట్లో ఉన్నాను నేను పోతా ఇప్పుడు కూకున్నారు వాళ్ళు కూకున్నారు నువ్వు వచ్చింది. అడిగిన వాళ్ళు వస్తారు ఒక్కొక్కరు ఏమంటారా మన దాంట్లో వచ్చింది. ఏమన్నా అయిందంటే ఎక్కడైతేనే అందరు వస్తారు. కళ 2-3 महिने ఎవ్వరు రాలే. ఫోన్ బి చెయ్యరు. మాకు వస్తా ఉంటది. మేము ఎవరి వాళ్ళ బిజీ ఉన్నారే వాళ్ళు చూసుకోవద్దా అని నేను అంటారు. అన్న ఆపద మేమో బాగున్నదా మంచిగా తింటే ఏమన్నా అన్న మొన్న నిన్న మా చెల్లెకి చెప్పిన పద్మలమ్మ మెత్త పడింది అని. ఇద్దరు ఎట్లా చేస్తున్నాం అనుకుంటుంది. నిన్ననే అంటుంది మా పాపకి. ఇంకా ఏదో బతుకుతాను అమ్మ మంచి మంచి వాళ్ళు బలానే పోయిందే మంచిగా ఏం చేసుకుంటా బడానా ఆడలు ఏం చేస్తా దాగలేదా ఆడ దాగలేదు మీకే మాకు లేదా ఆడ దాగలేదు మీకే జాగా ఇంకా జాగా చేసలేదు నీకోసం భగవంతుడు జాగా ఇయ్యారంటనా ఇస్తాను టైం అనేది ఇక ఎన్నిక ఇప్పుడు గరుకులు ఎన్ని ദിവസം మన పైసలు తీసుకోవాలి అడమస్తారు. ఎన్ని రోజుల తర్వాత ఇచ్చిన పైసలు ఇల్లు మనకి అట్లా నీకు దాకా తీసుకున్నాను తర్వాత ఇస్తాను నీకు. దేవుని పిలుపు వచ్చింది కురికాయన కురికాయన ఆయన గట్టెట్లయిందా కడుపులో బాధనే అతనికి అట్లనా కడుపులో గట్టిలేండి. సిరి నష్టం ఎంత అదృష్టం చూడు దానం చేసి సిరిని ఆడ వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు పాటలు పడుతుంది పూనం పడుతుంది ఊరందరి అందరినట్లు ఉన్నారు. ఏమని తింటా అత ఏం తిననే చెరుకుపాలు తాతావా? అదే చల్లగా అది చల్లగా ఉన్న తేలే చెరుకుపాలు ఉన్న టెంకాయలు లేకుండా టెంకాయ తీసుకొని వస్తుంటే అదే అల్లుడు ఉండను ఇంట్లో ఎవరు లేకుండా తల బీగం అండి ఇంటికి బీగం వేసారు కొండింటా లే బీగం వేసేసిరులో చాయ్ వేస్తారు బీగం వేసారు చాగెట్టు ట్యాప్ షర్ప్ వాళ్ళు బరఫ్ ఎప్పియద్దు అంటే గరం బరఫ్ ఒక గిలాస్ ఏ చావదే దోమలే సన్నం కూర్చోకుండా ఇప్పుడు మీరు వచ్చింది ఎంతసేపు అర్ధగంట అన్నాడైతే లేదు. మేమందరం ఇట్లానే కూర్చున్నాం. 4 तास దగ్గర అట్లనే కూర్చున్నాం. చూడు పంట అంటే వంట లేదేం లేదు. లేస్తుంది ఆమెనే లేస్తాను మళ్ళీ మేము పడతలేము ఏం లేదు. లేస్తుంది తిరుగుతుంది మళ్ళీ కూర్చుంటాం. ఈ బట్టలన్నీ పచ్చిగానే నీళ్ళు ఉన్నాయి. వీళ్ళేమో ఇంట్లో లేరు.
నాకు నీళ్ళలోనే వేసిర్రు ఆ బొంత పట్టుకొని వెళ్తాను ఆడ గిట్లా అంటాను అది కిందనే వాడతాను బొంత మరి ఆడేద్దాడే కాదే పెద్ద పెద్ద కొంటున్నది ఇట్లా బాయిలక అది ఇట్లా ఒక్కడికెళ్ళి పెడతాంట ఎట్లా పెట్టాలి ఆ బాయి ఇట్లా చేయి పెడితే అంత నీళ్ళే ఏం చేయాలమ్మా ఎవరు లేరు పెళ్ళి వాళ్ళ నెత్తిలా నెత్తిలో పెళ్ళి ఓకే చుంటున్నది పిండి ఏం పిండి ఏమో అంటారు వెనకాల ఉంటాయి కదా నీ మనమరాలు చూస్తుంది నెత్తి పెళ్ళి చూస్తుంది అదే. ఉండు మా నీడ ఎల్లుండి పెళ్లి తీసి తీసుకోమంటా అందుకని నేను చూడలేను ఇట్లా చేసింది నేనే బుగులు పడుతాను ఇంకే వాళ్ళకి చూడలేము వాళ్ళకు ఇప్పుడు అక్కోళ్ళు నాకర పెద్దోళ్ళు అక్కోళ్ళు వాళ్ళ అత్త మామలకు చూడలేను వాళ్ళ అత్త మామకి అట్లా ఇట్లా చేయలేరు ఎవరికి చేయలేరు ఇట్లా ఇంకా దండే ఉండే గామి ముస్లమ్మ ఆమెకు చేయలే ఆ దండ వెనక సిరి చేసింది ఏమో అంటే చూడలేదు కృష్ణ చిన్నాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఆ బట్టలేమో పట్టుకొని పోయి గుంతలో పడ్డదని గుంతలో పడేసరికి వాళ్ళు ఎలా కొట్టిండ్రంట ఎలా పట్టి ఎలా కొడితేనే గట్ల పోయిందని గుంతలో పడి అది తన కళ్ళు కనబడుతుండే జర అని పోయింది మా కదంటే అదే కళ్ళు లేదే నయ్యమైంది మా కళ్ళు ఉంటే ఉరుకుతుండే బయట మనిషి గరుకులకు వస్తుంది. రిక్షా వాళ్ళు గరుకులకు వస్తుంది. చేసి ఏం ఫాయిదా ఉన్నది ఆమె గట్ల చేయబట్టి అని ఇట్లా ఉంటది కదా మనిషికి ఎవరికి అరే ఏది మొక్కలు మీకు ఇట్లా ఎందుకు చేస్తుంది ఇవన్నీ ఆలోచన పనులు వస్తాయి కదా ఏం మనము చూడండి చేయండి మనము మంచిగా చేసిండ్రు చూడండి చేయండి ఒకసారి అట్లా చూసే వరకలా మళ్ళీ ఇక 2-3 మాటలు తీసేసి ఎంత నెత్తి పిచ్చిలేసిపోయింది पुण्यात अरे आमचे पेटीचे सर अरे इंग्लिश चे मॅडम मॅडम नमस्कार नमस्कार पोलीस आलास अरे सुनो यार अरे यदि आप विश्वास करते हैं कि यीशु फिर आएंगे तो कृपया आमीन कहकर उत्तर दें। यदि आप विश्वास करते हैं कि यीशु फिर आएंगे तो कृपया आमीन कहकर उत्तर दें। यदि आप विश्वास करते हैं कि यीशु फिर आएंगे तो If you love God, share this video. बाबू तुम इतनी कम उम्र में चाय बेच रहे हो। मैडम 5 गर्लफ्रेंड है उनके खर्चे कौन उठाएगा? चलो जाओ तुम चाय बेचने दो। बाप रे तो बच्चों बताओ 15 अगस्त 1947 को क्या हुआ था? है चल रहे अरे काशी हुआ रे आप फालतू बात कर रहे हैं। हम 2015 में पैदा हुए हैं तो 1947 में क्या हुआ था हमको क्या पता। अपनी दुकान के लिए रेडीमेड पोस्टर चाहिए? डाउनलोड करो दारू चेष्टा बाप बेवडा बापाचा लागू का आवरायला तुमची मुलं पण खूप मोबाईल ఇప్పుడు ఏం అయ్యేది తెలియదు మనకు